వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికల సమరం ముగిసింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ప్రజలు కూడా అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 1వ తేదీన జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. వాటిని బట్టి ఏ ప్రభుత్వం వస్తుంది అనే అంచనాకు రావచ్చు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయాన్ని అంచనా వేస్తారు. పోలింగ్ సరళిని నిశ్చితంగా పరిశీలిస్తే వైసీపీకి కనీసం 35 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి జనసేనాని పవన్ కళ్యాణ్ మాటకు కట్టుబడి సహకారం అందించారని, దాదాపుగా మెజారిటీ సీట్లలో జనసేన గెలవబోతోంది అని పార్టీ నాయకులతో అన్నట్లు తెలిసింది. వైసీపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా తెలుగుదేశం శ్రేణులు కలిసి కట్టుగా ఎదిరించారని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార పార్టీ అరాచకాలను ధీటుగా ఎదుర్కొన్నారు అని అన్నారు. అందుకు మాచర్ల, తాడిపత్రి సంఘటనలను ఉదహరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే వార్ వన్ సైడ్గానే సాగిందని, ప్రజలంతా గుంబనంగా వ్యవహరించారని, వారు అలా వ్యవహరించడానికి కూడా కారణం ఉంది అంటున్నారు. ఫలానా పార్టీకి ఓటు వేశామని చెబితే ప్రత్యర్థి పార్టీ నుంచి కేసులు, గొడవలు, ఇతరత్ర అల్లర్లు జరగడానికి అవకాశం ఉంటుందని భావించి వీరంతా ఓటు ఎవరికి వేశాము అనే విషయాన్ని బహిరంగంగా చెప్పటం లేదు అని విశ్లేషిస్తున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 121 సీట్లకు పైగా గెలుపొందుతోంది అని అంచనా వేస్తున్నారు. 4వ తేదీన ఫలితాలు వస్తే కానీ వీరి అంచనాలు సరైనవా కావా అనేది తేలుతోంది. అప్పటి వరకు ఎదురు చూడటమే.